గోషామాల్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు పక్కా ప్లాన్ తో జరిగిన ఈ దోపిడీలోనూ జరిగిన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు ఛేదనలు గోషామాల్ పోలీసు వాళ్ళు తమ ప్రతిభను నిరూపించారు. మేమైతే ఇంత తొందరగా ఇంత షార్ట్ టైం లో రికవరీ అయితే కాదనుకున్నాం సార్. చాలా హ్యాపీ సార్. గోషామాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ చోరీ కేసు వివరాల్లోకి వెళ్తే బాధితుడు మహేష్ తన కుటుంబంతో కలిసి ఒక వేడుక వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగింది. బాధితుడికి వరుసకు సోదరుడైన దొంతల రాజేష్ పక్కింట్లో నివసిస్తూ ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అప్పుల బాధలో ఉన్న రాజేష్ మహేష్ భార్య నగలు ఎలాగైనా దొంగలించాలని ప్లాన్ వేశాడు. మే 10 రాత్రి కుటుంబం అంతా బయటకు వెళ్లగానే టెర్రస్ పై నుండి ఇంట్లోకి ప్రవేశించి అల్మారాల నగలు ఆభరణాలు దోచుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న వెంటనే గోషామాల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ బృంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ ఆధ్వర్యంతో మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు రాజేష్ ను 24 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 5 లక్షల నగదు, 30 తులాల బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.